హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లాలో ఇవాళ సంచలనం రేగింది. అది చెప్పే ముందు మొత్తం మీరు కూడా అవాక్ అవుతారు. ఏంటంటే ప్రతి సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో కూడా ఇక్కడ అంటే మహబాద్ జిల్లా కాక తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంతమంది భిక్షాటన చేస్తూ గ్రామాలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంగళవారం రోజులు కూడా అంటే కరీంనగర్ ఆరేపల్లికి చెందినటువంటి యాచకులు భార్య భర్త ఇద్దరు, ఒకరు డప్ప కొడుతూ ఒకరేమో కూడా దినిపిస్తూ కూడా షాపుల దగ్గర పోయి యాచిస్తుంటారు. అయితే వీళ్ళు మంగళవారం పూట వస్తున్నారు, అంటే తరచూ కూడా వీళ్ళు మంగళవారం పూట వస్తుందని చెప్పేసి ఇక్కడ షాపు యజమానులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో అంటే మహబాద్ ఉన్నటువంటి నెహ్రూ సెంటర్ లో ప్రస్తుతానికి నెహ్రూ సెంటర్ లో ఉన్నటువంటి ఈ డిష్ టీవీ దగ్గర స్వాతి మార్కెటింగ్ డిష్ టీవీ దగ్గర ఉన్నాం. ఈ షాప్ దగ్గరికి ఒక 2 గంటల క్రితం ఇద్దరు యాచకులు భార్య భర్త ఇద్దరు కూడా తప్పు కొట్టుకుంటూ కొరడా చూపిస్తూ కూడా ఈ షాప్ దగ్గరకు వచ్చారని తెలుస్తుంది. ఈ షాప్ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఏమంటారంటే అసలు ఏం జరిగింది షాప్ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో కూడా మరి వాళ్ళకి వచ్చిన గాయం ఏంది అని తెలిసింది. వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు, మళ్ళీ వదిలిపెట్టారు. అసలు మొత్తం ఏం జరిగింది షాప్ లో, వాళ్ళు ఎప్పుడు వచ్చారో, వాళ్ళు ఏమని బెదిరించారో ఒకసారి బాధితులు ఉన్నారు, బాధితుని అడిగే తీసుకుని ప్రయత్నం చూద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారో. వాళ్ళు మార్నింగ్ వచ్చారండి. వాళ్ళు అడగడం జరిగింది, యాక్సిడెంట్ చేస్తే మనం కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు అమౌంట్? వాళ్ళు ఎంత అడిగారే, మీరు ఎంత ఇచ్చారు? వాళ్ళు ఏం డిమాండ్ చేయలేదు. నేను ఒక 5 రూపీస్ వేసాను. 5 రూపీస్ చేస్తే ఇది ఏమేసింది, నువ్వు డబ్బులు వేయడం, ఇవి డబ్బులేనా, అసలు నువ్వు ఎవరివి అసలు అనుకుంటూ దౌర్జన్యంగా లోపలికి రావడం జరిగింది. కౌంటర్ దగ్గరకు వచ్చి తాళ్ళు కత్తులు తీసుకొని ఇక్కడ పెట్టి ఇలా బెదిరియడం జరిగింది. దాంట్లో కొద్దిగా మనం షాప్ లో కస్టమర్ల ముంగట ఇదంతా ఎందుకు, మీరు బయటికి వెళ్ళండి అని అది ఇలా నెట్టేశాను. నేను నెట్టేస్తే కొంచెం ఘాటు కత్తితోని వాళ్ళు ఇట్లా అన్నారు, ఘాటు పడింది అనమాట. అది జరిగిందండి. అయితే మనం ఇంతలా సురేష్ బాయ్ ఇట్లా అందరు కలిసి పోలీస్ స్టేషన్ లో వాళ్ళని పట్టి చేయడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే చేతిలో కత్తి పట్టుకుంటారు, కత్తి పట్టుకున్న క్రమంలో కూడా వాళ్ళ మెడలో అది ఉంటుంది, కొరడా ఉంటది. ఈ కొరడా కూడా ముందు మేము పెట్టి ఆదిస్తా అంటాము, మేము కావాలని జైలు తనే నన్ను ఇక్కడ భుజం మీద కొట్టాడు అని చెప్పి అనే సందర్భం ఉంది. అదే సార్, ఈ కౌంటర్ లోపలికి రావడం అన్నది తప్పు కదండి. కస్టమర్ల మీదకి వెళ్తున్నాం. యాక్చువల్లీ అయితే మనం వాళ్ళని ఏం అనలేదు, రాగానే వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇచ్చావు 10 రూపాయలు ఇవ్వండి నేను డిమాండ్ చేశాడు. అమౌంట్ ఇది డిమాండ్ అంటే ఇవి డబ్బులేనా, నువ్వు అసలు నువ్వు నీకు అని ఒక వల్గర్ లాంగ్వేజ్ లో మనల్ని ఆవేశానికి గురయ్యేటట్టు మాట్లాడినారు అనమాట. అట్లా ఆవేశానికి బాగా గురి చేశారు. కస్టమర్లు బాగా భయప్రాంతం చేశారు. ఇక్కడ ఉన్న కస్టమర్లు అంత దూరం వెళ్ళారు. ఇద్దరు ఆడపిల్లలను ఒక ముస్లాం ఉండే, ఆమె ఇంతవరకు వచ్చాడు కౌంటర్ మీదకి. అందుకోసమే జరిగిందండి. అట్లా మనం చూస్తుంటాము. అంటే షాపులలో కూడా అంటే మహబాద్ కాక తెలంగాణ వ్యాప్తంగా కూడా వారానికి ఒక రోజు అని కొంతమంది యాచకులు వస్తుంటారు. ఒక రోజు వాళ్ళు, ఒక రోజు వీళ్ళు అనేది కొంతమంది మనం చూస్తుంటాం కదా. మనకి మహబాద్ లో వస్తారండి ఎక్కువ, ఇవాళ అయితే రారు. మరి ఇది ఎట్లా జరిగింది మాట్లాడు. ఒకప్పుడు మామూలు అయితే ఫ్రైడే కంపల్సరీ వస్తారు వాళ్ళ యాచకులు. అట్లా మనం కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎవరు కూడా ఎన్నడూ కూడా డిస్టర్బెన్స్ లేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు, బాగా అంటే బాగా. చాక్తో ఏమైనా పొడవు వేయడా, లేకపోతే మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రయత్నం మీ చేతికి జరిగింది? అట్ ద సేమ్ టైం ఆయన కూడా ముఖం మీద కూడా గీరికపోయింది కదా ఇలా. అదే అండి, వల్గర్ గా బాగా అంటే గలీజ్ గా మాట్లాడాడు. చాలా అంటే చాలా. ఇప్పుడు వీళ్ళు బాగా కస్టమర్లు బాగా భయానికి లోనవడం వల్ల జరిగింది. తోపులాట జరిగింది అనమాట. అంతే. అంటే కావాలని అయితే మిమ్మల్ని ఆయన కత్తితో దాడి ఇలాంటివి చేసాడు? కావాలని అయితే ఏం లేదండి, అది జరిగింది. మరి పోలీసులు కూడా వచ్చారు ఇక్కడ, పెద్ద పబ్లిక్ కూడా బాగా పబ్లిక్ అయితే వచ్చారండి చాలా. పోలీసులు కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. మామూలుగా వాళ్ళ యాచకులు వాళ్ళు ఏమంటారు అంటే, మేము అది మన కరీంనగర్ దగ్గర ఆరేపల్లి గ్రామం, మేము మామూలుగా వస్తుంటాము, మేము వాళ్ళు తోచింది ఇచ్చింది మేము తీసుకుంటాము, మేము ఎవరు డిమాండ్ చేయము, డిమాండ్ చేసేదా మామూలు వాళ్ళకి అనుకున్నాను నేను. అంటే డిమాండ్ మీరు చేయము, కాకపోతే అక్కడ షాప్ లో వెళ్ళి వాళ్ళే కొంచెం వెళ్ళని చెప్పి నన్ను ఫస్ట్ కొట్టాడు, తర్వాత నన్ను ఇట్లా అని ఇద్దరి మధ్య కొంచెం జరిగింది. లోపలికి రావడం జరుగుతుందా, కౌంటర్ మీదకి వచ్చి ఆయన మెడలు ఉన్న కూడా ఇక్కడ పెట్టి అదేదో పెట్టి మంత్రాలకు వేసి నువ్వు వేస్ట్, నీ షాప్ దండగా, నువ్వు ఎవడిరా, ఇట్లా ఒక భయంకరమైన విషయాలు మాట్లాడు. చూడండి, ఇక్కడ షాప్ యజమాని చెప్తున్నారు, వాళ్ళు యాచకులు వచ్చిన నేపథ్యంలో కూడా లోపల పబ్లిక్ లో కస్టమర్స్ ఉన్నారు, 2 మహిళలు కూడా లోపల ఉన్నారు.
తను కౌంటర్ మీదకి వచ్చి అడిగితే తప్పేం లేదు, మేము కూడా వాళ్ళకి ఎంతో సహకరిస్తాం, ఎంతో అంటే డైలాగ్ ఇస్తాం కదా, తను తప్పేం లేదు. కాకపోతే తను మరీ లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా వాళ్ళ భయాందోళనకు గురి చేసే వాళ్ళు కూడా భయపడి లోపలికి వెళ్ళారు. నువ్వు కౌంటర్ మీదకి ఎందుకు వచ్చావు అని తీసి తన దగ్గర ఉన్నటువంటి కత్తిను తన మీద ఉండే కోడాగు తీసుకొని ఇక్కడ పెట్టి కొద్దిగా అసభ్య పదజాలంతో కూడా కొన్ని మాటలు జారడంతో నువ్వు ఇక్కడ ముందు వెళ్ళిపో, వాళ్ళు భయపడుతున్నారు, నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి ఇద్దరి మధ్య కొంచెం అంటే పెనుగులాట, ఇక్కడ వెళ్ళిపోయే క్రమంలో చేతుకున్న చాకుతో మాట ఇక్కడ చిన్న గాయమైంది. ఇక్కడ ఈ గాయంతో పాటు అంటే తనకెందుకు తగిలింది, అట్ ద సేమ్ టైం ఆ టైంలో కూడా తనకు కూడా మోకానికి ఇక్కడ ఉన్నటువంటి అయితే ఎవరైతే యాచకుడు ఉన్నాడో తనకు కూడా ఇక్కడ గీర్ కట్ పోయింది. తను కూడా కొంచెం బ్లడ్ అయితే వస్తుంది. వాళ్ళు కూడా ఏమన్నట్టు ఏంటంటే ప్రతి వస్తాము మేము తనకి కావాలని మేము చేయలేని చెప్పి అన్నారు. పబ్లిక్ అది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి డయల్ 100 ఫోన్ చేయడం వల్ల కూడా పోలీసులు వచ్చి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లారు. అయితే ఇదే షాప్ లో కాకుండా కూడా చుట్టుపక్కల షాప్ లో కూడా వాళ్ళ ధోరణి ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మీరు చెప్పండి. వాళ్ళ వేషధారణ చాలా భయంకరంగా ఉంటదండి. వాళ్ళ చేతిలో ఒక కత్తి, అంటే వాళ్ళ వేషధారణ అంటే ఇవాళ సృష్టించుకున్నది కాదు కదా, మనం ఎప్పుడు చూస్తుంటాం, వాళ్ళు కామన్ చూస్తుంటాం కదా. వాస్తవానికి అయితే రెగ్యులర్ గా అలాగే ఉంటది. బట్ ఏంటంటే వాళ్ళు రాగానే మనకు ఒక భయానికి గురైతాం మనం. వాళ్ళ చేతిలో కత్తి, ఒక చేతిలో రక్తం లాంటి కుంకుమ, వాళ్ళ అవతారం, వాళ్ళకి అంత మొహానికి ఇవన్నీ చూసేసరికి మనకు ఆ డప్పు సప్పుడు ఒకటి బాగా ఇరిటేషన్ వస్తా ఉంటది. సరే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తాం, కానీ వాళ్ళు ఇచ్చింది తీసుకొని పోతే సంతోషం అనిపిస్తుంది, మనకు కూడా ఇవ్వాలని ఉంటది. వాళ్ళు ఏదో మాట్లాడను, ఎప్పుడైనా పైసలు చూసినవారా నువ్వు, ఏ మనిషిరా నువ్వు అని ఒక 2 మాటలు అనేసరికి నలుగురులో మనకి ఎలా అనిపిస్తుంది, రెచ్చగొట్టే వాక్యాలు చేయడం వల్ల మనకి ఇబ్బంది కలగడం వల్ల ఈ ఒకరు అనుకోవడం వల్ల మనసు పడతారు, ఇలాంటి జరుగుతాయి. అది మన ఒక్క షాపే కాదు, నాకు తెలిసి ఇప్పుడు మొబైల్ ఇవ్వాలా 4 షాపులు నాకు ఫోన్ చేశారు, చేసి వాళ్ళ దగ్గర ఒక మాట అనిపోవడం. వాళ్ళంటే సరే పోరా, సరే నువ్వు ఆడుకోవడానికి వచ్చిన నీతో నాకు లొల్లు ఎందుకు అని చెప్పేసి అందరు వదిలేసారు. కానీ ఇక్కడ ఇతని దగ్గర జరిగింది ఏంటంటే అమ్మని పెళ్ళని ఇట్లా ఒక వాక్యం తీయడం వల్ల అతనికి కొద్దిగా ఎవరికైనా అట్లా అంటే బాగుండదు కదా, దానివల్ల ఇక ఒక్కొక్కరు ఇట్లా పట్టుకోవడం వల్ల చిన్న చిన్న గాయాలు జరిగినాయి. సో వేరే షాపులో 3-4 షాపులలో కూడా సేమ్ ఇలాగే జరిగింది, కానీ వాళ్ళు ఏమనలేదు. ఏ పోతే వాడు ఏదో పిచ్చపోడు అట్లా రెండు వాంతో మనకి ఎందుకు అని చెప్పేసి అన్నర్లే, కానీ ఇట్లా కూడా అయితే జరగలేదు. కస్టమర్లను భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ముందుకు వెళ్ళడం జరిగింది. అంతే భయపడుతున్నారు అట్లా. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇక్కడ షాప్ కి వచ్చి వాళ్ళ అంటే భిక్షాటన క్రమంలో వేరే షాప్ కు వెళ్లే క్రమంలో కూడా ఇక్కడ సిచ్యువేషన్ ని అంతా క్యాప్చర్ చేసినటువంటి ఇక్కడ స్థానికులు కూడా వేరే మొబైల్ లో కూడా వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళి కూడా ఈ విధంగా అంటే చేతిలో కత్తి పెట్టుకుని కొడుతుంటే ఎవరైనా షాప్ లో వాళ్ళు కూడా భయభ్రాంతికి గురై కూడా ఏం జరుగుతుందో మనకి ఇప్పుడే మంచుకున్నాం కదా, ఒక జరాని ప్రమాదం ఏమైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యత అని చెప్పి వాళ్ళు కొంచెం భయాన్ని చెందిన పరిస్థితులు కూడా వీళ్ళు కూడా పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు కూడా డైల్ వచ్చే కానిస్టేబుల్ కూడా వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లి కూడా పూర్తిగా విచారించిన తర్వాత కూడా వాళ్ళు కూడా మొత్తం విచారించి తీసుకుని కూడా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా బయటకు పంపించారు. వాళ్ళు కూడా బయట భిక్షణ చేసుకుంటారు. వాళ్ళు కూడా మనం సుమన్ టీవీ తరపున కూడా వాళ్ళు కూడా అడిగితే కూడా వాళ్ళు మేము ఎవరిని కూడా మేము అట్లా సావధానంగా వస్తాం, మేము అచ్చిని తీసుకొని పోతాం కొంత తప్పితే మేము ఎవరిని ఉద్దేశించి, ఎందుకంటే ఇది మేము ఈ ఒక్క రోజు వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తామో మేము నీలం చెరువు దగ్గర ఒక చిన్న షెడ్ దగ్గర ఉండి మేము బయట మా బతుకు జీవితం కొలుస్తాము, మాకు కూడా ప్రేమలు మానవత్వాలు మాకు కూడా తెలుసు, మిమ్మల్ని ఇవ్వని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. లోపల బయటకు వచ్చి కౌంటర్ మీదకి వచ్చి ఇక్కడికి వస్తే నో ప్రాబ్లం, మీకు వచ్చిన 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు వెళ్ళిపోతారని కౌంటర్ మీద లోపలికి వచ్చి అక్కడ మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆ విచిత్ర వేషధారం చూసుకొని కత్తి వాళ్ళు చూసుకోవాలి భయపడి లోపలికి వెళ్తున్నారు. కౌంటర్ మీదకి వచ్చి కూడా కత్తి పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, అందుకనే మేము బయటకు వెళ్ళామని చెప్పేసి బయటకు తోసమే తప్పితే మాకు తన మీద ఎలాంటి ఉద్దేశం లేదు. వాళ్ళు కూడా అడుగుతూ మీరు ప్రతిసారి వస్తూ ఉంటే మేము ఇస్తూ ఉండని చెప్పేసి అంటున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా పోలీసు వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. అట్ సేమ్ టైం షాప్ యజమానులు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవాళ కొంత చిన్న గాయమైంది, రేపు పొద్దున ఇంకా పెద్ద గాయమైంది, దీనికి మరి ఎవరు బాధ్యులు, ఎవరు కారణం వహిస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచో యాచకులు వచ్చి ఇక్కడ అంటే ప్రమాదాలు జరుగుతాయి కదా అని చెప్పేసి పోలీసులు కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకొని కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.